హాయ్ అమ్మ, నేను మీ ప్రభావతి. నేను మీకు ఇప్పుడు ప్రెగ్నెన్సీ టైంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు నన్ను కొంతమంది కాల్ చేసి అడిగారమ్మా. అది నేను చెప్పాలనుకుంటున్నాను. ప్రెగ్నెన్సీ టైంలోని మనం ఏమి డైట్లు ఏం ఫాలో అవ్వక్కర్లేదమ్మా. హ్యాపీగా అన్నీ తినొచ్చు. మనకి ఏది నచ్చినా తినొచ్చు. ఇది తినకూడదు అది తినకూడదు అని ఏమీ లేదమ్మా. ఎందుకంటే మనకి డెలివరీ టైంలో చాలా ఎనర్జీ కావాలి. ఎనర్జీ కావాలంటే మనం అన్ని తినాలి. ఇది తిన్ను అది తిన్ను, జంక్ ఫుడ్ తగ్గించండి. కానీ మిగతాదంతా కూడా మీరు ఏం కావాలో అది హ్యాపీగా తినండి. స్వీట్స్ బాగా తినండి. ఎందుకంటే స్వీట్స్ తిన్న వల్ల బేబీ కలర్ఫుల్ గా పుడతారని అప్పట్లో చెప్పేవారు మా టైంలోని. అందువల్ల స్వీట్స్ తినండి. మాకు పాత రోజుల్లోని ఇంటికి చుట్టాలు మనకు కావాల్సిన వాళ్ళ నైబర్స్ రిలేటివ్స్ అందరూ కూడా స్వీట్స్ అవి బాగా పట్టుకొచ్చేవారు. ఎందుకంటే అవి తింటే బేబీ ఆరోగ్యంగా పుడుతుంది, బలంగా పుడుతుంది, తెల్లగా పుడుతుంది అని చెప్పి మంచి మంచి వెరైటీ స్వీట్లు తెచ్చేవారు. ఇప్పుడు పిల్లలందరూ కూడా ఏ జాబులు చేసుకుంటూ ఎక్కడెక్కడో ఉంటున్నారు. అందువల్ల పాపం పిల్లలకి మనం ఏమి ఇవ్వలేకపోతున్నాం. కాబట్టి మీరు మీ చేతనంత వరకు మీరు ఎంత తినగలిగితే అంత స్వీట్స్ ఎక్కువ తినడానికి ఇష్టపడండి. హాట్ ఎక్కువ తినకండి అమ్మా. ఎందువల్ల అంటే దానివల్ల ముందుకి ఇబ్బంది పడతారు. నెక్స్ట్ బాడీ మనకు ఓవర్ హీట్ చేసేస్తూ ఉంటుంది ప్రెగ్నెన్సీ టైంలో. ఎందుకంటే అన్ని తినేస్తూ ఉంటాం. దానికి మీరు ఏం చేస్తారంటే కోకోనట్ వాటర్ వాడకండి, కొబ్బరి తినకండి, పపాయ తినకండి, నువ్వులు తినకండి. ఇవన్నీ మ్యాక్సిమం చాలా మందికి ఇప్పుడు తెలుసు, కానీ మళ్ళీ నేను రిపీట్ చేస్తున్నాను. ఇది మీరు ఎక్కువ బటర్ మిల్క్, తర్వాత సబ్జా వాటర్, జ్యూసులు బాగా తాగండి. ఫ్రూట్స్ బాగా తినండి. హెల్తీగా ఉంటాడు బేబీ. ఓకే అమ్మా. తర్వాత మీరు డెలివరీ టైంలో, ఎందుకంటే మన ప్రెగ్నెన్సీ టైంలో బేబీ మనకి 5 months వరకు తయారవుతూ ఉంటుందమ్మా. అందువల్ల మనం ప్రెగ్నెన్సీ టైంలోని ఏమీ కూడా ఎక్కువ హాట్ తినేయకూడదు. ఎక్కువ రెస్ట్ తీసుకోవాలి. నెక్స్ట్ 6 months నుంచి మనకి బేబీ గ్రోనప్ అవుతుంది. ఆ తర్వాత నుంచి మీరు కోకోనట్ వాటర్ తీసుకోవచ్చు. ఓకే అమ్మా. కోకోనట్ వాటర్ తీసుకుంటే హెయిర్ కూడా బాగా వస్తుంది బేబీకి. ఇది ఒక చిట్కా మీకు. కోకోనట్ వాటర్ కంపల్సరీ అప్పుడు తర్వాత నుంచి తీసుకోండి, హెయిర్ బాగా వస్తుంది. సున్నుండలు బాగా తినండి, నడుము బలం వస్తుంది. ఎందువల్ల అంటే మనకి డెలివరీ టైంలో చాలా ఇబ్బంది పడతాం డెలివరీ అయ్యేటప్పుడు. అందువల్ల సున్నుండలు బాగా తినండి. నడుము చాలా బలంగా ఉంటుంది, మనకి హెల్దీ వస్తుంది, స్ట్రెంగ్త్ బాగా వస్తుంది. మనం స్ట్రాంగ్ అవుతాం. పుట్టే బేబీ కూడా స్ట్రాంగ్ గా పుడుతుంది. ఫ్రూట్స్, స్వీట్స్ బాగా తీసుకోండి. మంచి హెల్దీ ఫుడ్ తీసుకోండి. మీరు తినాలి అనుకున్న అన్ని తినేయండి, తినడం మానేయకండి. లేదంటే పిల్లల్లాగా మనకి లాలాజలం వస్తూ ఉంటుంది పిల్లలకి డెలివరీ అయిన తర్వాత. అందువల్ల కంపల్సరీ అన్ని తినండి అమ్మా. ఇది తిన్న అనకండి, ప్రతిదీ తినండి. మీరు ఎర్లీ మార్నింగ్ లెగుస్తారు కదా, బ్రష్ చేసిన తర్వాత కంపల్సరీ అమ్మ 3 months తర్వాత నుంచి మీరు కంపల్సరీ ఒక 2 బిస్కెట్స్, టీ కాఫీ తీసుకోకండి. 2 బిస్కెట్స్ 4 బిస్కెట్స్ మీరు ఎంత తినాలి అన్ని బిస్కెట్స్ కానీ, లేదంటే బ్రెడ్ జామ్ కానీ ఇలాంటివి తీసుకోండి అమ్మా. తర్వాత జ్యూస్ తాగాలనుకుంటే జ్యూస్ తాగండి. దాని నుంచి మీరు ఎంత ఫుడ్ అయినా తీసుకోవచ్చు. స్టార్టింగ్ మాత్రం అలాగే తినండి. అప్పుడు మీ బేబీ ఆరోగ్యంగా హెల్దీగా పుడతాడమ్మా. మంచి కలర్ఫుల్ గా పుడతాడు. మీరు కూడా డెలివరీ అయిన తర్వాత వీక్ అవరు, లేదంటే వీక్ అయిపోతారు డెలివరీ అయిన తర్వాత బాగా తినకపోతే. అందువల్ల అన్ని తినండి, హెల్దీగా ఉండండి. డెలివరీ అయిన తర్వాత నేను మీకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు బోల్డ్ చెప్తానమ్మా తర్వాత. ఇప్పుడు మాత్రం మీరు అన్ని తినండి, హెల్తీగా ఉండండి. ఆరోగ్యమైన హెల్తీ అయిన బేబీకి జన్మ ఇవ్వండి. ఇదేమా నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కాల్ చేసి అడగండి. ఇంత ముందులాగే అడిగితే నేను చెప్తాను. మీకు ఈ వీడియో నచ్చేటైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.